చాలాసార్లు మా నాయకులందరూ కూడా సార్ మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారు. నేను ఎప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎప్పుడు చెప్పలా. నేను అంది ఏంటంటే ఓట్లు కొనకూడని రాజకీయం, అది నేను అంది. అంతేగాని అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టమనే రాజకీయం నేను ఎప్పుడు చెప్పలా. అంటే కనీసం నువ్వు నీతో పాటు వచ్చే 10 మంది ఎంత కన్వీనియంట్గా అయిపోయారంటే కొంతమంది పోయిన ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలా. రూపాయిని కూర్చోబెట్టి ఓట్లు కొనమని కాదు నా ఉద్దేశం. కనీసం పక్కన తిరుగుతున్న వాళ్ళు టీలు కాఫీలు కూడా ఇవ్వాల, భోజనాలు కూడా పెట్టాల. అన్యాయం అది. అలా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మిమ్మల్ని నాయకులు చేయడానికి మేమే కష్టపడి మేమే చెమటొచ్చి ఏం చేస్తారా? మీరందరూ ఓట్లు వేస్తారా? మీకు చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు అంటే మీరే కదా సార్ డబ్బు ఖర్చు పెట్టొద్దన్నారన్నాను. ఓకే, మీకు ఇలా అర్థమైందా? ఓకే, నేను అలా అనుకొని చెప్పారు. మీకు ఇలా అర్థమైందా? ఓకే, సరే. మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ రేపు పొద్దున మీరు క్షేత్రస్థాయికి వెళ్ళి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు చెప్పండి బాబు, కొంచెం కాఫీలు టీలు ఇవ్వండి, మరి అలా వాడు వదిలేయకండి మమ్మల్ని వైసీపీ వాళ్ళలాగా మీరు అలాగే. అంటే ఎందుకు చెప్తానంటే ఇది మీ చేతుల్లో ఉంది.